హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మొదటిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్, పోస్టర్, జరగండి సాంగ్ మినహా మరో అప్డేట్ రాలేదు. కానీ ఈ మూవీ షూటింగ్ నుంచి అనేక ఫోటోస్ లీక్ అయ్యాయి. చరణ్ లుక్స్, ఫైట్ సీన్స్ నెట్టింట హల్చల్ చేశాయి. ఇందులో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు రానుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా ఇప్పుడు రామ్ చరణ్, డైరెక్టర్ కృష్ణవంశీ కాంబో గురించి వార్తలు వినిపిస్తున్నాయి. మురారి రీ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన డైరెక్టర్ కృష్ణవంశీ రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికర కమెంట్స్ చేశారు. రామ్ చరణ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇస్తానని ప్రామిస్ చేశారు. గుర్తుందా అని ఓ నెటిజన్ కమెంట్ చేయగా, స్క్రిప్ట్ రెడీగా ఉందని, అలాగే రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు తాను కూడా సిద్ధంగానే ఉన్నానని, చరణ్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సినిమా తీస్తానని అన్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కృష్ణవంశీ చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పుడే మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ క్రమంలో మరోసారి చరణ్ తో చేయబోయే ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ.